That it might be Prashant's first film, but after the release, you'll all know what a finesse of a director he is, and the success proves it all. Congrats, Prashant. So I'm super happy and so grateful that to have worked in this film. And Prashant is a person who has immense clarity, and I can't thank Prashant for giving all of us a blockbuster, a super hit. And Karthik, like I said, he's an all-rounder in the pre-release even, and I mean it. I think there's nothing that he can't do, be it romance, be it action, be it performance, be it dancing. He's incredible. Karthik, it was incredible working with you. And our production, UV Creations. Every time I say that, like I'm doing a film with UV Creations, there's immense gratitude. So I want to thank Vamsi Garu, Pramod Garu and Vikram Garu for the opportunity. And Madhu Garu, Kapil Garu, Satya Garu, and Rahul, thank you so much. Thank you all. That's it. Thank you. Thank you, Andy, especially for the media for coming here. Thank you so much. Thank you to the audience first. అసలు అంటే ఒక సినిమా బాగుంటే అసలు ఎవరు పబ్లిసిటీ చేయక్కర్లేదు, మీరే మౌత్ టాక్తో ముందు తీసుకెళ్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ బేసిక్గా ఎక్కువ మాట్లాడలేనండి నేను, అంటే ఐ జస్ట్ ఓన్లీ ఐ థ్యాంక్ మై పీపుల్ హియర్, దట్స్ ఇట్. ఫస్ట్ నా డైరెక్షన్ టీం, అసలు నాతోని పడి నాతోని వేగి ఈ ప్రాజెక్ట్లో నాతో మొత్తం రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ టు మై టీం. ఫస్ట్ రమేష్ గారు, గణేష్ అన్న, ఇద్దరు తేజాలు, ఒక దుర్గారావు, మా రామ్ ప్రసాద్, నా అసిస్టెంట్ ఎడిటర్ మన రాకేష్, సత్య వాళ్ళ అసిస్టెంట్, వాడిని అయితే ఎన్ని రోజులు కూడా పడుకొని కూడా నేను మేల్కోబెట్టినా. సో థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు యూవి, వంశన్న, ప్రమోద్ అన్న, విక్రమ్ అన్న. మీ ఆపర్చునిటీని ఐ థింక్ నేను యూటిలైజ్ చేసుకున్నానని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అంటే స్టార్ట్ అవ్వకముందు థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్ యూ సో మచ్. లెస్ దెన్ ఎన్ ఇయర్లో సెకండ్ టైం సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నాను. అలాగే అది రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు వన్ మోర్ బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు, ఇప్పుడు వన్ మోర్ హిట్ అని అనదర్ హిట్. ఓకే, రాసేది మారింది, చూసే విధానం మారింది. సో యా, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్ లో నేను మాక్సిమం చెప్పేశాను, ఎందుకంటే సక్సెస్ తర్వాత ఆ రోజే చెప్పాను, సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను, నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్ని చూశానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్తోని, ప్రాపర్ క్యారెక్టర్తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి నచ్చి, మనసుని నమ్మి, ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు. బట్ ఆ డే 1కి డే 2 4 టైమ్స్ అవ్వడం, డే 2 నుంచి డే 3కి పెరగడం, మళ్ళీ డే 4 డే 1 కంటే ఎక్కువ రావడం, ఇది నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది, ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది. నేను ఒక సినిమా బాగా చేసి, సినిమా బాగుంది అని ఒకసారి ఆడియన్స్తో అనిపించుకుంటే చాలు అని. ఎందుకంటే ఈ సినిమాకి మేము ప్రీ రిలీజ్లో బిఫోర్ రిలీజ్ మాకు వచ్చిన హైప్ కానీ, మాకు వచ్చిన ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండేది. బట్ ఏ రోజు దాని గురించి భయపడలేదు, ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను 100% నమ్మాను. అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు, రిలీజ్ ముఫర్న ఎట్లున్నా ఏదున్నది అనేది పట్టించుకోము, రిలీజ్ తర్వాత సినిమాని అది బాగుంటే చాలు, మేమే ముందుకు తీసుకెళ్తాము అని ఆడియన్స్ అది మా బిలీఫ్ని వ్యాలిడేట్ చేసినందుకు, మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎస్ మేము చేస్తాము అన్నందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా అంటే ఒక హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ
ఆనందం, ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఆత్మసంతృప్తి దానికి వచ్చింది. ఆడియన్స్